జై భీమ్ అందరికీ. నా పేరు చెన్నకేసులో నేను ఎంఆర్పి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు అనంతపురం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు అనంతపురం జిల్లాకి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో ఈరోజు అనంతపురం జిల్లా ఉన్నటువంటి ఆల్ దళిత కుల సంఘాల లీడర్లందరినీ కలుపుకొని ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు అవన్నిటి ఏవేవి మీరు కోల్పోయినారు అవన్నిటి కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మా దృష్టిలో ఉన్నవన్నీ మీరు చెప్పినవన్నీ నోట్ ఫైల్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొని పోయి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మాట్లాడి ఏవైతే కోల్పోయిన పథకాలన్నిటిని కూడా పునఃపరిశీలించి ఇవన్నిటి కూడా మళ్ళీ ఇచ్చేటువంటి మార్గంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్తే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో మీటింగ్ హాల్లో మన చైర్మన్ అయినటువంటి వారితో మాట్లాడి మాకు సంబంధించినటువంటి డిమాండ్లు కూడా మేము తెలియజేయడం జరిగింది. ఏంటి వాటి డిమాండ్లు అంటే 2014లో చంద్రబాబు నాయుడు సీఎంగా గెలిచిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి బస్విని జోగిని వ్యవస్థని రూపుమాపడం కోసము వీటన్నిటికీ కూడా ఎన్ఎస్ఎఫ్డిసిలో వీళ్ళందరూ కూడా ఒక లోన్ రూపంగా ప్రకటించి వాళ్ళందరినీ కూడా లోన్ల రూపంలో అందజేసి వాళ్ళందరినీ కూడా ఆ సంస్థను లేకోకుండా రూపుమాపాలని దానికోసము చంద్రబాబు నాయుడు గతంలో ప్రయత్నం చేశారు. కొంతమందికి లోన్లు కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ ప్రభుత్వము కోల్పోయిన తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 2014లో చంద్రబాబు నాయుడుగా ప్రవేశపెట్టినాడో ఆ పథకాలన్నిటి కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఇక్కడ 1 రూపీ కూడా బడ్జెట్ ఇవ్వకోకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా ఏ ఒక్క లబ్ధి పొందుకోకుండా చేసినటువంటి సందర్భంలో చాలా ఈ అనంతపురం కరువు జిల్లాగా మేమందరం కూడా చాలా నష్టపోతున్నాము. ఏవైతే 2014లో మీరు లోన్లు ఇచ్చారో అవన్నిటిని కూడా పునఃపరిశీలించి తిరిగి మళ్ళవన్నిటి కూడా మీరు ఇవ్వడానికి మీ వంతుగా కృషి చేయాలని చెప్పని అన్నాము. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ట్యాంక్ యూ సీఎం పేరుతో వినోకారులు విత్యోసకారులు ఇచ్చేవాళ్ళనమాట. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఎస్సీలకి ఎక్కడైతే ల్యాండ్లు లేవో ఆ ల్యాండ్లన్నిటి కూడా సర్వే చేసి పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్తో కొనిచ్చి మా అందరికి కూడా ఇచ్చేవారు. అలాంటి పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా మేము మళ్ళీ ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోవాలని కూడా మేము చైర్మన్ గారికి డిమాండ్ చేయడం జరిగింది. చైర్మన్ గారు కూడా దీనికి కూడా మాకు సానుకూలంగా స్పందించారు. మేము చెప్పినవన్నీ కూడా నోట్ ఫైల్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోయి ప్రతి ఒక్కటి కూడా మేము పరిశీలించి ఇవ్వడానికి మా వంతుగా కృషి చేస్తామని కూడా మాకు భరోసా ఇచ్చారు. కాబట్టి మేము ఈ విషయాలన్నింటి కూడా మేము ఈరోజు చాలా సంతోషంగా ఉంటాము. కానీ ఇవి మాటలకే పరిమితం కాకోకుండా ఇవన్నీ కూడా ఇవ్వడానికి మీ వంతుగా గవర్నమెంట్కి పోరాటం చేసైనా కానీ మీ వంతుగా ఇప్పించడానికి ప్రయత్నం చేయాలని చెప్పనని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ 20 ఏళ్ళు లేదు మేము జోగినీళ్ళకి పెట్టుకున్నాము. ఇంతవరకు అయింది. లోన్లు చేస్తామని ఆశ పెట్టినారు. మేము 20 ఏళ్ళు తిరుగుతున్నాము. మాకు ఏది లేదు. మా సార్ వాళ్ళు ఏమంటారంటే లోన్లు కాలేదంటారు. తిరిగి కాలు సోలైపోయినవి. ఇప్పుడన్నా చంద్రబాబు వచ్చినాడని మేము ఆశపడుతున్నాము. ఇప్పుడన్నా మీ దగ్గరికి వచ్చినాము. మాకు మంజూరు చేయాలని కోరుతున్నాము.